హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్లోని నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ కోసం. ఇందులో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 మార్క్స్కి 2 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 మార్క్స్కి ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 75 మార్క్స్కి అనమాట క్వశ్చన్ పేపరు. ఇంకో 25 మార్క్స్ మీ కాలేజీ వాళ్ళు వేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫైనల్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10 ఇచ్చాను, అవి బాగా ఇంపార్టెంట్. ఇవే మీరు 5 మార్క్స్కి రావచ్చు, 10 మార్క్స్కి రావచ్చు, చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కన్ఫామ్గా చదవండి. మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ఇవన్నీ 10 మార్క్స్ క్వశ్చన్స్. రీసెర్చ్ డిజైన్, ఇది 10 మార్క్స్కైనా ఇవ్వచ్చు, 5 మార్క్స్కైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్. పైలట్ స్టడీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా ప్రీవియస్ పేపర్లో రిపీట్ అయింది. సర్వే రీసెర్చ్. నెక్స్ట్ డేటా సోర్సెస్, క్వశ్చనీర్, మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ రీసెర్చ్, రిలయబిలిటీ, ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్. హైపోథసిస్, సర్వే మెథడ్, డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్, వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ, శాంప్లింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ శాంప్లింగ్, యూజ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ నర్సింగ్ రీసెర్చ్, రైటింగ్ రీసెర్చ్ రిపోర్ట్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. కన్ఫామ్గా ఈ క్వశ్చన్స్ మాత్రం చదవండి. ఎథిక్స్ ఇన్ నర్సింగ్ రీసెర్చ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ ఇన్ శాంప్లింగ్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చానండి, ఇవి కూడా చదవండి. మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.